కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 4 లక్షల మంది యువతకు ఉద్యోగాలు తీసేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించింది. విజయనగరంలోని జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని కొన్ని డిమాండ్స్తో కూడిన వినతిపత్రం అందజేశారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి అసలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యువతకు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా యువత పట్ల ఎలాంటి వైఖరి అవలంబిస్తోంది? ఏదైతే ప్రభుత్వం సూపర్ 6 అనే హామీలు ఇచ్చి పెద్ద ఎత్తున భారీ మెజారిటీతో గెలుపు పొందడానికి గల కారణం ఏకైక కారణం ఏంటంటే యువత అందరూ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకో ఏదో వస్తుందనో, లేకపోతే 20 లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చారో అవి వస్తాయనో, లేకపోతే కొత్త కంపెనీలు పెడతారనో, లేకపోతే ఇప్పుడు ఏమీ లేకపోతే వాలంటీర్లు ఉన్నారు మన 2.5 లక్షల మంది సుమారు, మా 5,000 నుంచి 10,000 చేస్తారని హామీని నమ్మో, లేకపోతే పోనీ అవి కూడా లేకపోతే కనీసం నిరుద్యోగ వృత్తి 3,000 అయినా వస్తుందని నమ్మో. భారీ ఎత్తున యువత అంతా ఓటింగ్ జరిగింది. ఒక వన్ సైడ్ ఓట్లు జరిగి భారీ మెజారిటీ వచ్చిన తర్వాత మేమేమి ఇది మొదటి రోజు కాదు, లేదంటే మొదటి నెల కాదు, సంవత్సరం పాటు టైం ఇచ్చి పార్టీ తరఫున పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎందుకు ఇవ్వట్లేదు, నీ ఫీజు రియంబర్స్మెంట్ ఈ పాటికే పడాలి, ఎందుకు పడలేదు, లేదంటే నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి, ఎందుకని ఇవ్వలేదు అనే హామీల మీద మేము యువజన విభాగం తరఫున మేము కలెక్టరేట్లో మెమరాండం ఇవ్వడానికి వచ్చింది. కాబట్టి ఆయనకి మెమరాండం సబ్మిట్ చేస్తూ ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ముందు మరింత కార్యక్రమాలు చేస్తూ ఖచ్చితంగా యువతని మీరు ప్రాధాన్యత ఇచ్చి మీకు ఇన్ని సీట్లు వచ్చి ఇంత మెజారిటీ తెచ్చినందుకైనా కనీసం మీరు వాళ్ళ పట్ల కృతజ్ఞత చూపించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా యువత విషయంలోకి వచ్చినట్టయితే వాలంటీర్లను తొలగించడం జరిగింది, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని కూడా తొలగించడం జరిగింది. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలండి? ఈరోజు ఎలక్షన్కి ముందు ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లోని నీట్గా స్టాటిస్టిక్స్ కూడా చూపించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత కష్టంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ అందరికీ ఉద్యోగాలు కానీ అవసరాలు కానీ తీర్చుకుంటూ జరుగుతుంది. కానీ ఈ రాబోతున్న ప్రభుత్వం అన్ని మోసాలు కానీ స్కీములు కానీ చెప్తున్నారు, కానీ వాళ్ళు చెయ్యలేరు అని చెప్పేసి ఆ రోజు జగన్ గారు చెప్పారు క్లియర్గా. కానీ మన దురదృష్టం శాతం ప్రజలందరూ కూడా ఏంటంటే ఏ మనిషికైనా సరే ఆశ అనేది ఉంటుంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం తాలూకా హామీలు, అటుపక్క పవన్ కళ్యాణ్ గారేమో ఏదైనా ఉంటే నేను నిలదీస్తానని చెప్పేసి ఆయన ఒక రకంగా యువతకు భరోసా ఇచ్చి ఇవన్నీ కూడా చెప్పడం వల్ల వాళ్ళు ఓట్లు వేయడం అయితే జరిగింది. కానీ గడిచిన సంవత్సర కాలంలోని ఎటువంటి హామీని కూడా వాళ్ళు నెరవేర్చకపోగా ముఖ్యంగా ఏంటంటే యువతకి ఎంతో భవిష్యత్తు ఉంటుంది. వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ని కానీ లేకపోతే మంచి ఎడ్యుకేషన్ కానీ మనం ప్రొవైడ్ చేయాలి. కానీ ఈ రెండూ కూడా చేయకుండా ఈ కూటమి ప్రభుత్వం అనేది కంప్లీట్గా నిర్లక్ష్యం చేస్తుంది. అలాగే వాళ్ళు ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాలు కానీ లేకపోతే నిరుద్యోగ భృతి కానీ ఏవైతే అన్నారో దయచేసి మేము కోరుకునేది ఏంటంటే ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సరే కళ్ళు తెరుచుకొని ఈ యొక్క సొసైటీలో ఉన్న యువత అందరికీ కూడా మీరు హెల్ప్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. లేదంటే రానున్న రోజుల్లోనే ఖచ్చితంగా యువత అందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్లు ఎక్కే పరిస్థితి వచ్చి ధర్నాలు కాదు కదా, ఇది ఒక రెవల్యూషన్గా మారే ఒక అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి మేము మరొకసారి తెలియజేసుకుంటాం. ముఖ్యంగా యువత విషయానికి వచ్చేసరికి ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఎట్లా అనిపిస్తున్నాయి? మన దగ్గర చూసుకున్నట్టయితే ఒక మెడికల్ కాలేజీ వచ్చింది, ఇప్పుడు మెడికల్ కాలేజీలు తీసేసేటువంటి పరిస్థితి. ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ మీద ఎట్లాంటి చర్యలకు పాల్పడుతుంది అనుకుంటున్నాను సార్? మనకి ఒక మెడికల్ కాలేజ్ రావాలంటే ఎంత కష్టపడాలో మనకు తెలుసు. అది చాలా ఏళ్ళు కృషి చేస్తే కనరదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాష్ట్రం మొత్తం మెడికల్ కాలేజీలు వచ్చాయి, అందులో మా జిల్లాకు ఒకటి వచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక సుమారు 700 మంది డాక్టర్లు కానీ వీళ్ళందరినీ కానీ మొత్తం ఉద్యోగాలన్నీ రిమూవ్ చేసి మెడికల్ ఫెసిలిటీస్ లేకుండా తర్వాత విద్యార్థుల వరకు అయితే 700 MBBS సీట్లు రాష్ట్రం మొత్తం కోల్పోయింది. ఇప్పుడు ఇలాంటి కూటమి ప్రభుత్వం యువతను ఎంత చులకన చూపును చూస్తూ ప్రతి దాంట్లో దేనికి వాడుకుంటున్నారు అంటే గంజాయి ఇవ్వడానికి, డ్రగ్స్ ఇవ్వడానికి, వీటికి మా జిల్లా ఎప్పుడు చాలా సామరస్యంగా ఉంటుంది. అలాంటి జిల్లాలో మొన్నసారి NIA సోదాలు చేసిందని అంటే ఆ కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు నాకు అడుగుతున్నాను, ప్రశ్నిస్తున్నాను. అలాగా మొత్తం అన్ని విధాలుగా కాదు, స్కిల్ డెవలప్మెంట్లో కానీ, ఏ విషయంలో కానీ, MDOల్లో కానీ, రేషన్ డిపోల్లో కానీ ఏదైనా యువతను మొత్తం ఎప్పుడూ దొంగలో చిన్న చూపు చూస్తున్నారు. ఇది మేము చాలా ఖండిస్తున్నాం. ఈరోజు కలెక్టర్ ఆఫీసర్ గారికి ఇదే నివేదిక రిఫరెండంగా ఇచ్చాము. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన యువత పోరు అనేటువంటి కార్యక్రమం అయితే మాత్రం ముఖ్యంగా యువతకు వచ్చినటువంటి ఆపర్చునిటీస్ అన్నింటినీ కూడాను ప్రభుత్వం తొంగలో తొక్కేస్తుందని, ఒకవైపు విద్య, మరోవైపు ఉపాధి రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేసింది అనేటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జస్ట్ ఈశ్వర్ యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం నుంచి.